అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందుకు ఎండు నెత్తాలతో మంచి ఇగురుని అయితే చేశాను. బాగా ముద్దగా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి, మన రెసిపీలోకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక 100 గ్రాముల ఎండు నెత్తాలు అయితే తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేయడమే కొంచెం మనకు పనిగా అనిపిస్తుందండి. వండడం మాత్రం చాలా ఈజీగా వండేయచ్చు. ఈ క్లీనింగ్ కొంచెం టైం పడుతుంది. నెత్తాలు తీసుకొని దాని తోక భాగాన్ని ఈ విధంగా కట్ చేసేయాలి. అలాగే తల భాగాన్ని కూడా కడుపు దగ్గర నుంచి మనం ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నామంటే తల భాగం వెళ్ళిపోతుంది. అట్లాగే కడుపు కూడా మనకు కట్టే దాంట్లో వేస్టేజ్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నెత్తాలను అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. దాని కడుపులో అయితే ఈ విధంగా నల్లగా ఉంటుంది. చాలామంది ఇది తీయకుండా అలాగే వండేస్తుంటారు. టేస్ట్ అనేది మనకు బాగుండదు. అది తిన్నప్పుడు కూడా ఈ విధంగా చేదుగా వస్తుంది. మనం నెత్తాలని ఎంత క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది మనకి ఇగురు అనేది. ఇప్పుడు చూస్తారు కదా, ఈ విధంగా అన్నీ మనము దాని తల భాగాన్ని అయితే తీసేద్దాము. క్లీనింగ్ ఇంపార్టెంట్ దీంట్లో. తర్వాత ఏం చేయాలంటే మనము కట్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తాలు ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని అయితే మనం క్లీన్ చేసుకోవాలి. నీళ్ళలో వేసి మొత్తం నెత్తలను అయితే ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో అయితే వేసేద్దాము. ఇది ఒకటికి 10 సార్లు కడగాలండి. ఎందుకంటే దీంట్లో ఇసుక ఉప్పు అనేది ఉంటుంది. మనకు దుమ్ము అనేది మొత్తం పోవాలంటే మనం కడిగే కొద్ది వస్తూనే ఉంటుంది ఇది. అలాగని ఎక్కువగా రఫ్గా కడగకూడదు. దీన్ని స్మూత్గా కడగాలి. ఒక్క 10 నిమిషాలు మనం నానబెట్టేద్దాము. నానబెట్టేసిన తర్వాత మీరు ఈ విధంగా తిప్పుతూ క్లీన్ చేసుకున్నారంటే నీట్గా దాంట్లో ఉండే మొత్తం దుమ్ము ధూళి అంతా నీట్గా వచ్చేస్తుంది మనకు, ఇసుక కూడా లేకుండా. చూసారు కదా, నేనైతే మొత్తం బాగా 1కి 10 సార్లు అయితే కడుక్కునేసి ఈ విధంగా నానబెట్టుకున్నాను 10 నిమిషాలు అయితే. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే నీళ్ళన్నీ ఉడగట్టేసి ఒక ప్లేట్లు అయితే తీసుకునేద్దాము. చూసారు కదా, మనం అన్నిసార్లు కడుక్కున్నా కూడా దీంట్లో లైట్గా మనకు కలర్ అయితే వచ్చింది. అది ఏం కాదండి, ఇది ఎండు మెత్తాలు కదా, మనం ఎన్నిసార్లు కడిగినా కూడా ఎండు నెత్తాల్లో ఆ కలర్ అనేది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకునేద్దాము. డీప్ ఫ్రైకి సరిపోయే నూనె వేసుకునేద్దాము. దాంట్లో మనం క్లీన్ చేసి పెట్టిన మెత్తాన్ని కొద్దిగా వేసుకొని మనం ఒక 50% అయితే ఫ్రై చేసుకుందాము. మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదండి. ఎందుకంటే మనకు ఇగురు అనేది బాగా గట్టిగా వచ్చేస్తుంది ముక్క అనేది. అందుకే ఒక 50% మనకు ఫ్రై అయితే సరిపోతుంది నెత్తాలు అనేది. ఎందుకంటే ఆల్రెడీ మనకు నీళ్ళల్లో నానింది కాబట్టి ఒక 50% మనము ఫ్రై చేస్తే మరి మన ఇగురులో 50% అనేది బాగా ఉడుకుతుంది. అది అప్పుడు ముక్క కూడా మనకు మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మధ్యస్థంగా అయితే ఫ్రై అవుతుంది మనకు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మెత్తలు అనేది నీళ్ళను బాగా తీసేసి 50% అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసిన మెత్తలన్నీ ఒక ప్లేట్లో అయితే తీసుకునేద్దాము. చూసారు కదా, మనకు ఎంత కలర్ఫుల్ ఉందో చూడడానికి. ఇది టమాటా వేసి ఇగురు చేసామంటే టేస్ట్ తద్దిరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ నూనె అయితే వాడానండి నేను, వేస్ట్ చేయకుండా. ఆ నూనె ఈ విధంగా వేయాలి. ప్యాన్లో మొత్తం 4 పక్కలు అయితే చేసుకుందాం మనము. నూనె అయితే ఈ ఇగురికి కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని సన్న సన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనకు ఎర్రగడ్డలు బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఒక్క 4 నిమిషాలు. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని కూడా కలుపుకుందాము. అలాగే ఒక 6 నుంచి 8 తెల్లగడ్డల్ని ఇట్లా కచ్చాపచ్చగా దంచుకుని వేసుకునేద్దాము. చూసారు కదా, మనకు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 4 మీడియం సైజ్ టమాటాలను వేసి బాగా మనం టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ప్యాన్ మీద అయితే మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మన ఎర్రగడ్డలు అనేది బాగా మగ్గిపోయాయి, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో 1.5 స్పూన్ కానము, 1.5 స్పూను ధనియాల పొడి, రుచి తగ్గ ఉప్పు వేసుకునేసి బాగా మనము ఎర్రగడ్డల్ని టమాటాలని మనం వేసిన పొడి మసాలాలు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. నూనె అయితే కరిగి కొంచెం పడుతుందండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము పొడి మసాలాలు వేసాం కదా, అది ఎక్కువ మాడకుండా ఉండడానికి ఒక చిన్న గ్లాసు నీళ్ళైతే పోసాను. అలాగే మనకు ఎండు నెత్తలు కూడా దీంట్లో ఉడకాలి కాబట్టి నీళ్ళైతే వేసాను. మనం రెడీ చేసి పెట్టిన ఎండు నెత్తలను అయితే మొత్తం వేసేద్దాము. మసాలా మొత్తము ప్రతి ఒక్క ఎండు నెత్తాలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మనము. అలాగని ఎక్కువ గట్టిగా కలపకూడదండి, ఎందుకంటే ముక్కలుగా అయిపోతుంది. చూసి నిదానంగా ప్యాన్లో 4 పక్కలు అయితే సర్దుకుంటూ మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఒక్క 4 నిమిషాలు అయితే మూడి పెట్టేద్దాము. చూసారు కదా, 4 నిమిషాల తర్వాత మనకు ఎండు నెత్తలు అనేది బాగా గుమగుమలాడుతూ మంచి సువాసన అయితే వస్తుంది. ఈ విధంగా ప్యాన్లో 4 పక్కల అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. మనకు మసాలా అనేది నూనె అనేది వదిలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని అయితే నేను ఇప్పుడు మీడియం కన్నా కొంచెం తక్కువ, లో కన్నా కొంచెం ఎక్కువలో పెట్టాను ఫ్లేమ్ అనేది స్టవ్ది. ఈ విధంగా మనం ఉడుకుతుంటే మంచి అరుమ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. చూసారు కదా, మన ఎండు నెత్తలు అయితే బాగా ముద్దగా అయిపోయింది. అంటే ఇగురు మనం ఇది అన్నంలో కలుపుకొని తినొచ్చు, పప్పు అన్నంలో కానీ నంచుకుని తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.
చూసారు కదా! ఈ విధంగా ప్యాన్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకున్నామంటే మన టమాటా మసాలా మొత్తము ఎండు నెత్తలకు పట్టి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్నైతే సర్వ్ చేసుకునేద్దాము ఒక బౌల్‌లో. చూసారు కదా! చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ కదా! ఇంట్లోనే మసాలాతోనే సింపుల్‌గా చేసేయొచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.